టిట్కోలో సకల సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్న నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్. నగర శివారు జగన్నాథగట్టు వద్ద ఉన్న ఎన్టీఆర్ కాలనీలో 976 మంది టిట్కో లబ్ధిదారులకు త్వరలో గృహాలను కేటాయించేందుకు చర్యలు వేగవంతం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పి విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, పి నారాయణ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను పక్కా ప్రణాళికలతో అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం టిట్కో గృహాల్లో పెయింటింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్ వంటి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ దీపాలు, రేషన్, పెన్షన్ వంటి ప్రాథమిక సదుపాయాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని అన్నారు. అదనంగా పోలీస్ అవుట్పోస్ట్, అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్వాడీ కేంద్రం వంటి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుని తమ ఇళ్లలోకి ప్రవేశించవలసిందిగా కమిషనర్ సూచించారు. కర్నూలు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజుటి ముఖ్యాంశం ఏమంటే, కర్నూలు నగరానికే ఒక మంచి శాటిలైట్ టౌన్గా తయారవుతున్నటువంటి ఈ టిట్కో గృహ సముదాయానికి గురించి మీకు తెలియజేస్తూ, మీ అందరి సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ టౌన్ కానీ లేదంటే కంజెస్టెడ్ ఏరియాల మీద ప్రెజర్ తగ్గించడము, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి టిట్కో గృహాలని హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటము. ఈరోజు దానికోసమై నిన్ననే గౌరవ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా దీని మీద రివ్యూ చేయడం జరిగింది. మా డిఎంఏ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే, ఈ నవంబర్ 16వ తారీఖున ఒక 900 ఇండ్ల వరకు మీకు హ్యాండ్ ఓవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చాలామంది ఇండ్లు అలాట్ అయినా కూడా సింగిల్ పేమెంట్ కట్టారు. వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళు పే చేయాల్సిన మొత్తాన్ని పే చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ కూడా కొంతమేరకు వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వడంతో ఇంజనీరింగ్ వర్కులు కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇంజనీరింగ్ వర్కులు అంటే సివిల్ వర్క్స్ అయినటువంటి ఆ రోడ్లు, కావాల్సినటువంటి డ్రైన్లు, వాటర్ సప్లై, నెక్స్ట్ ఆ బ్లాక్లో ఇంకా చేయాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రకంగా 16వ తారీఖు నాటికి సుమారు 900 ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్లో ఫ్రీగా ఎంతో ఏ అమౌంట్ లేకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడానికి 10 మంది సిబ్బందిని కేటాయించడం జరిగింది. ఈ కొంతమందికి బ్యాంక్ లోన్లు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. సుమారుగా 580 మందికి బ్యాంక్ లోన్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కనీసం 500 మందికి బ్యాంక్ లోన్లు క్లియర్ చేయించడానికి మా మెప్మా సిబ్బందిని అంటే ఆర్పీలు, సిఓల్ని సిఎంఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా మీకు బ్యాంక్ లోన్లు ఇప్పించడానికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ మీకు తొందరగా లోనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. అటు ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, లోనింగ్ ప్రాసెస్ జరుగుతున్నాయి. అదేవిధంగా అక్కడ సౌకర్యాలుగా షాపులు కూడా ఎన్నో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మహిళా మార్ట్ లాంటి కొన్ని షాపులు మీకు కావాల్సిన సౌకర్యాల కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడడం జరిగింది. మనుషులు కాసింతమంది ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొద్దిమంది జాయిన్ అయిన వెంటనే ఎంత మేరకు అవసరమైతే అంత మేరకు కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మహిళా మార్ట్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిహెచ్సి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇదివరకే స్టార్ట్ చేయడం జరిగింది. రేషన్ షాపును అక్కడే పెట్టడానికి కూడా అంగీకారం తెలపడం జరిగింది. ఎన్నో విషయాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఆమోదం పొందడం జరిగింది. ఇంకా అక్కడ ట్రాఫిక్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల కోసమై అక్కడ రోడ్డు డివైడర్స్ని తొలగించేసి అక్కడే టర్నింగ్ ఏర్పాటు చేసుకోవడం, దానికోసము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అవుట్ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ లైటింగ్ కావాల్సినటువంటి లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కావలసినటువంటి వాటర్ సప్లై కోసము ట్యాంకర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీళ్లను పంపింగ్ చేసే వాటర్ లైన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన వెంటనే మీకు ఒక వారం 10 రోజుల లోపల ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది వస్తే మీకు ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా కూడా అక్కడ సఫిషియెంట్ వాటర్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ ప్రధానమంత్రి ప్రోగ్రాం సందర్భంలో కూడా ఇక్కడ మనకు ఆ ప్రాంగణంలో కావలసినటువంటి వాటర్ సౌకర్యం అంతా కూడా అక్కడే మోటార్లు పెట్టి చేయించడం జరిగింది. అదేవిధంగా సివిల్ వర్క్స్, నెక్స్ట్
వాటితో పాటు అంగన్వాడీ సెంటర్తో కూడుకున్నటువంటి ప్రైమరీ స్కూల్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కోసం 5 ఎకరాల స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏపీఐఏసీ జనరల్ మేనేజర్కి, జోనల్ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా అక్కడే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూళ్ళు, షాపులు, రవాణా సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, మంచి స్టాండర్డ్ అయినటువంటి ఇండ్లు, ఇవన్నీ ఏర్పాటు చేయడం ద్వారా ఒక మంచి టౌన్షిప్ను, అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి మంచి టౌన్షిప్ను అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము తగిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా ప్రజలు సహకరించి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇదివరకే కొంతమేర కట్టింది ఇంకా లేట్ చేయకుండా అలాట్ అయిన వాళ్ళు అక్కడికి వచ్చి జాయిన్ అయితే మనుషులు ఉంటేనే మనం అన్ని సౌకర్యాలు కలుగజేయడానికి వీలుంటుంది. లేకపోతే బలవంతంగా ఎక్కువ కాలం కొనసాగించలేం కదా. దానికోసమని ఇమ్మీడియట్గా ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కాలనీలో నివసించడానికి ప్రయత్నాలు చేయవలసిందిగాను, ప్రభుత్వ పరంగా మీకు అందిస్తున్నటువంటి ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగాను కోరుతున్నాను.